మెసేజ్ స్టార్ట్ చేయముందు ఈయన కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నా. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ఏమండి, ఈయన పళ్ళు బయట పెట్టుకున్న వాళ్ళందరికీ దుఃఖం లేదని కాదు, బాధ లేదని కాదు, బట్ వీఆర్ హ్యాపీ ఇన్ ద లార్డ్. మనము దేవునిలో సంతోషంగా ఉన్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, మనమందరము విశ్వాసులమేనా? ఏమైనా డౌట్ ఉందా? మన చర్చిలో ఉన్నామంటే ఖచ్చితంగా విశ్వాసులమే. ఓకే, ఒక వాక్యము చూద్దాం ఈరోజు. ఆ వాక్యంలో నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. దేవుని సహాయాన్ని మనము అడుగుదాం. దేవుడు అంటే మనం ఆరాధిస్తున్నప్పుడు ఒక ఇంప్రెషన్, ఒక తలంపు గట్టిగా తిరుగుతూ ఉంది మైండ్లో. ఏంటి ఆ తలంపు అంటే, పీపుల్ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృప విషయంలో ధైర్యంగా లేరు. ఇది తిరుగుతూ ఉంది ఈ తలంపు నాకు మైండ్లో. అంటే అది చెప్పమని ఒక ప్రేరణ వస్తుందన్నమాట. ఏమండి, ఒకటి మనం గుర్తుపెట్టుకుందాము, హిస్ గ్రేస్ విల్ నెవర్ ఫెయిల్. ఏదైనా ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆయన గ్రేస్ ఫెయిల్ అవ్వదు. నాకు నిజంగా ఒక్కొక్కసారి దేవుని తలుచుకున్నప్పుడు గద్గదం అయిపోద్ది నా స్వరం. ఎవరికైనా చెప్తున్నప్పుడు గద్గదం అయిపోద్ది స్వరం. ఏం తలంచుకొని గద్గదం అయిపోద్ది అంటే బాధ వేస్తుందంటే నాకు అసలు ఎందుకు నన్ను దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. మీకు కూడా చాలామందికి వస్తుండొచ్చు ఈ తలంపులు అప్పుడప్పుడు. కానీ డెవిల్ చెప్తాడు మన చెవులో, అట్లా ఆలోచించడానికి లేదు, నీకు సెల్ఫ్ పిటీ ఉందండి. సెల్ఫ్ పిటీ కాదు అది, ఇట్స్ ఎ గుడ్ థాట్. నన్ను ఎందుకు దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నాడు నాకు ఒకసారి అర్థం కాదు. నేను చాలామందిని అడుగుతుంటా ఒకసారి ప్రార్థనలో, దేవుడు చెప్తుంటాను, దేవుడా వాళ్ళు ఎంత బెటర్ ప్రభు నాకన్నా, ఎంత మంచి మనసు కలిగి వాళ్ళు తండ్రి, వాళ్ళు ఎంత బాగా నీకు నమ్మకంగా ఉంటారు ప్రభా, ఎంత బాగా వాళ్ళు సేవ చేస్తున్నారు ప్రభా, మరి ఎందుకు తండ్రి నాకు ఏ లోటు లేకుండా నన్ను బాగా చక్కగా చూసుకుంటున్నావు నాయన, ఎందుకు ప్రభు నా మీద అంత ప్రేమ నీకు అని అడుగుతూ ఉంటాను అనమాట. నిజంగా హిస్ గ్రేస్ ఈజ్ లైక్ దట్. అదే ఆయన కృప అంటే. మనిషిలాగా మనల్ని తీసేయడు దేవుడు. బలహీనతలు ఉంటాయి మనలో, అయినప్పటికీ మనం పడుతూ లేస్తూ ఉంటాము. ఈజ్ అ లవింగ్ గాడ్. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మనము ఈరోజు ఒక ముఖ్య ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాము. ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనందరికీ అనిపించవచ్చు, ఏంది బ్రదరు అంకుల్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, అసలు మనం అందరం అసలు దీనికి మనకు సంబంధమే లేదని. కానీ దేవుడు సంబంధం ఉందని చెప్తేనే నేను ధైర్యం చేస్తున్నాను ఈ మాటలు మాట్లాడడానికి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అర్థమైందండి దేని గురించి చెప్తున్నాడు దేవుడు? దేని గురించి చెప్తున్నాడు? ఏముంది దాంట్లో చెప్పండి. దేవునిని ఎరిగియు ఏం చేశారు వాళ్ళు? ఏం చేస్తే ఆ మాట అంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అది విషయం. పక్కన చెప్పండి, ఈరోజు విగ్రహారాధన గురించి మెసేజ్. డౌటేలే. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉంటుంది, పెద్ద డౌట్ వచ్చి ఉంటుంది. మాకు సంబంధమే లేదు, ఇది వేరే వాళ్ళకి చెప్పుకోండి, అన్యులకు చెప్పుకోండి, మాకెందుకు చెప్తున్నాడు దేవుడు? చెప్పమంటే చెప్తున్నానండి. ఓకే అసలు దేవుడు ఏం చెప్పాడు? నేను ఆత్మస్వరూపిని, నన్ను ఆత్మలో సత్యంలో మీరు ఆరాధించాలి. ఆత్మలో సత్యములో ఆరాధించడము కేవలము నూతన నిబంధన పాఠ్యాంశం కాదు. ఇది పాత నిబంధన నుంచి దేవుడు ఆయన బయలుపరుచుకున్నప్పుడు కూడా ఇదే మాట ఆయన చెప్పాడు. 10 ఆజ్ఞల్లో కూడా ఇదే మాట నొక్కి వక్కాణించాడు. నన్ను ఆత్మగానే మీరు చూడాలి, నాకు ఒక స్వరూపం అంటూ ఏది
లేదు. అయితే మనుషులు ఏం చేశారు మనకందరికీ తెలుసు. ఆ విధంగా దేవుణ్ణి వేరే మార్గాల్లో వేరే విధానాల్లో ఆయన్ని ఆరాధించడము ప్రారంభించారు. ఓకే, ఎనీవే మనము బేసిక్ థింగ్స్ మాట్లాడుకో. అసలు విగ్రహము అంటే ఏంటి? విగ్రహము అంటే ఏంటి? విగ్రహము అంతేనా? విగ్రహము జీవము లేనిది. ఇంకా విగ్రహము అని యాక్చువల్గా ఎలా వచ్చిందంటే దేవుడి ప్లేస్లో ఏమున్నా అది విగ్రహమే. ఇలా వచ్చింది డెఫినిషన్. దేవుని ప్లేస్లో దేనిని పెట్టినా విగ్రహమే. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏది సంతరించుకున్నా అది విగ్రహమే. ద థింగ్ విచ్ రీప్లేసెస్ గాడ్, ద థింగ్ విచ్ సిట్స్ అబౌవ్ గాడ్. దేవుని ప్లేస్లో ఏది ఉన్నా అది విగ్రహమే. రీప్లేస్మెంట్ ఆఫ్ గాడ్. దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ గాడ్. దేవునికి రీప్లేస్మెంట్ ఏమి లేదు. ఆయన బదులు అనేది ఏం లేదు. ఈ బదులు ఉంది అంటే అది విగ్రహమే. ప్రైజ్ గాడ్. ఓకే, సో దీని గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇది మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డ? ఏమండి మరి ఎట్ట మరి ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా వస్తువు తయారు చేసుకొని వస్తువుని కొనుక్కొని దాని ఒరిజినల్స్ దొరకవు, అప్పుడు డూప్లికేట్ దొరుకుతుంది మనకి ఎక్కడన్నా షాప్లో. ఆ డూప్లికేట్ చేసిన వాడిని తెగబొగడతాం, ఆ డూప్లికేట్ ఇచ్చిన షాప్ వాడిని తెగబగడతాం. అయ్యా ఒరిజినల్ దొరకపోతే ఎట్టయ్యా మేము ఎట్ట వాడుకుంటాం ఈ వస్తువుని అంటాం అనమాట. ఏమండి, దెర్ ఈజ్ నో డూప్లికేట్ ఫర్ గాడ్. అన్నిటికీ చేయించాము కదా డూప్లికేట్లు. దేవునికి డూప్లికేట్స్ అంటూ ఏమీ లేవు. ఒరిజినల్, అవర్ గాడ్ ఈజ్ ఒరిజినల్, దట్స్ ఆల్. ఓన్లీ వన్ గాడ్. దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్. ఆ రీప్లేస్మెంట్ పెట్టాము అంటే అది ఐడల్, అది విగ్రహం. సో చూడండి, ఈ విగ్రహం గురించి దేవుడు ఏం చెప్పాడు చూడండి. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10వ వాక్యాలు చదువుదాం. నేను కొన్ని చదువుతుంటాను, టైం వేస్ట్ కాకుండా. అలా పుష్పలత కొన్ని అందుకుంటుంటుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సో వీళ్ళకి ప్లేస్ ఉందా అండి దేవుని రాజ్యంలో? చాలా లిస్ట్ ఉంది. ఈరోజు ఆ లిస్ట్లో ఒక పాయింట్, మనకు కావాల్సిన పాయింట్, మనం మాట్లాడుకున్న పాయింట్లు ఏంటంటే ఏముంది అక్కడ? మొదటి 9వ వచనం చూడండి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను. ఎక్కడ స్థానం లేదంటే వాళ్ళకి దేవుని రాజ్యంలో స్థానము లేదు. ఓకే, ఇంకొక వాక్యం ఉంటుంది. ప్రకటన గ్రంథము 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంటే ఈ ఐడోలేట్రీ, విగ్రహారాధన అనేది పనిషబుల్ అఫెన్స్, శిక్షకి అర్హమైన పాపం ఇది. అంటే ఎంత సీవియర్గా దేవుడు దీన్ని పరిగణించాడో చూడండి. అంటే ఆయన స్థానంలో మరో విషయాన్ని, మరి రూపాన్ని పెట్టినప్పుడు. ఓకే, చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 15లో ఒక మాట ఉంటుంది చూడండి. 15, 16, 17, 18, 19 చదువుతామా? ఇప్పుడు హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కాబట్టి మీరు ఏ స్వరూపాన్ని చూడలేదు దేవుడు మాట్లాడినప్పుడు.
చదవమంట. చదువు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైనను ఆకాశ సైన్యమును చూచి మరల కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. ఆమేన్. ఆమేన్. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీకు. అంటే అన్నీ అసలు ఏ గ్యాప్ లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా అన్నీ క్లియర్గా చెప్పేశాడు దేవుడు. చివరికి మనం ఏమనుకుంటామండి, సరే వీళ్ళంటే సరేలే మనుషులు, అసలు మనుషులు దేవుళ్ళ, అది దేవుళ్ళ, ఇది దేవుళ్ళ, ఆ జంతువులు అసలు మరీ టూ మచ్ కదా అనుకుంటాం. ఒకసారి సృష్టిలో ఆయన సృష్టించినటువంటి సృష్ట్యము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిని చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత పవర్ఫుల్ కదా ఇవన్నీ, ఎంత శక్తివంతమైనవి కదా, అవి ఉండబట్టే కదా మనం జీవిస్తున్నాము, అవి ఉండబట్టే కదా మనం కొనసాగుతున్నాము, ఇక్కడ జీవంతో ఉన్నాము, కాబట్టి ఐ కెన్ వర్షిప్ దెమ్, కాబట్టి నేను వాటిని ఆరాధించవచ్చు అనుకుంటారేమో. దేవుడు అంత నీట్గా చెప్పాడు చూడండి, అనుకుంటారేమో. మీరు బహుజాగ్రత్త పడండి. ఓకే, సో మనకి ఈ వాక్యంలో కనబడిన ప్రకారము భౌతికంగా కొన్ని వస్తువులని, కొన్ని విషయాలని, కొన్ని 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 సృష్ట్యములని మనము దేవుడి బదులుగా ఈరోజు లోకము ఆరాధిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పుట్టలు, కొండలు, మనుషులు, జంతువులు, అలాగే ఇంకా మనిషి తయారు చేసుకున్నాం. ఇంకా ఇవి కాకుండా ఇవి ఆటోమేటిక్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఈయన ఊహ ప్రకారం ఈయన ఊహించి చేసుకున్న వాటిని కూడా మనిషి పూజించడము, అంటే దేవుడికి బదులుగా వాటిని పూజించడము ప్రారంభించాడు. దానికి సాకేం పెట్టుకున్నాడు మనిషి? ఆయన కనపడడం లేదు కదండి, ఏదో ఒకటి కనపడాలి కదా నా కళ్ళకి. దేవుడు చెప్పాడా నీకు కనపడితే చేయమని? ఈ వోంట్ బి విజిబుల్. పక్కాది ఆయన కనపడడు, ఆయన అదృశ్యుడు, బట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆయన ఆత్మస్వరూపి. ఆయనని చిన్న ఎగ్జాంపుల్, ఈ రోజు టెక్నాలజీలో చాలా బాగా అర్థం చేసుకోగలం దేవుడిని. కొంతమంది అనుకుంటారు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే దేవుడిని అర్థం చేసుకోవడం కష్టమని. కాదు, నేనైతే నా వాదన అయితే ప్రస్తుతం టెక్నాలజీని బాగా అర్థం చేసుకుంటాం దేవుడిని. ఏమండి, ఎవరికైనా అందరికీ ఫోన్లు తెచ్చుకున్నారా? సిగ్గుపడబాకండి, నేను ఎవరిని పెరుక్కోను. ఓకే, అందరూ తెచ్చుకున్నారు కదా. మరి అన్నీ యాక్టివ్లో ఉన్నాయి కదా, ఫోన్లు వస్తే రింగులు వస్తాయి కదా. మరి ఎంతమంది ఫోన్లు సిగ్నల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయండి? ఎవరికన్నా కళ్ళకి కనిపిస్తున్నాయా? మీరు ఒకసారి ఊహించుకోండి, సిగ్నల్స్ కనిపెడితే ఎట్లుంటాయి చూడండి. గందరగోళంగా సిగ్నల్స్. ఇది నా సిగ్నల్, ఇదిగో నా సిగ్నల్. కానీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏమండి, ఇది ఎంత వాస్తవమో దేవుడు ఆత్మస్వరూపం కూడా అంతే వాస్తవం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఉపమాన రీతిలో చెప్పేవాడు అన్నింటినీ. మన బండ బుర్రలకి అర్థం కాదని చిన్న చిన్న ఉదాహరణ చెప్పేవాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఆ ఆత్మస్వరూపున్నప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ కనపడు, కానీ వాటి ఎఫెక్ట్ వినిపిస్తుందా? రింగ్ వస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? మెసేజ్లు పోతాయా? ఎందుకు పోతాయి? ద ప్రజెన్స్ ఆఫ్ ది సిగ్నల్. అలాగే దేవుడి కార్యాలు మనం చూడొచ్చు. ఆయన కనిపించకపోయినా దేవుడి కార్యాలని చూడొచ్చు. ఇక్కడ ఎవరైనా సిగ్నల్స్ బదులు సిగ్నల్స్ నాకు కనపడడం లేదు, నేను వైర్లు పెట్టుకున్నారా? నాకు తృప్తి లేదు, సిగ్నల్ కనపడాల్సిందే అని పెట్టుకున్నారా? పెట్టుకో. అలాగే దేవుని గురించి కూడా మనం ఏమీ రిప్లేస్మెంట్స్ పెట్టుకునే అవసరము లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు అప్పుడప్పుడు ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే పక్కన వాళ్ళని ప్రైజ్ ద లార్డ్ అని కొడుతుండాల. ఓకే, నేను రాలేను కదా అక్కడ వరకు. ఓకే, రైట్. ఓకే, సో ఈ యొక్క విగ్రహారాధన ఎంత ప్రభావం చూపించిందంటే ఇజ్రాయిల్ ప్రజల మీద. వాళ్ళు ఐగుప్తుని విడిచి కనాను దేశానికి వచ్చారు. కనాను దేశానికి వచ్చే ముందే వీళ్ళకి బోధలన్నీ జరిగిపోయినాయి. టీచింగ్స్ అని చేసేసాడు దేవుడు. భాగ్యలిజ్ఞలన్నీ ఇచ్చాడు. దాంట్లో మొదటి ఆజ్ఞ ఏంటి? ఆయన తప్పకిది ఏది ఆరాధన యోగ్యం
కాదు. అంటే విగ్రహారాధన లేదని అర్థం. వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ టీచింగ్ ఉంది కదా. మరి ఏం చేశారు వీళ్ళు? చేశారు. ఎందుకు చేశారు? మన లాస్ట్ టైం ఆడుకోల్లా, ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం, పక్కనోడి ప్రభావం. ఏ దేశాల్లోకి వెళ్ళి వీళ్ళని ఆక్యుపై చేసుకోమన్నాడు దేవుడు, ఆ దేశాల్లోకి వచ్చి వాళ్ళ ఆచారాలు గమనించారనమాట. భలే ఉందే, భలే ఉంది. మనం కూడా ఈరోజు విశ్వాసాలు అయిపోయి అవిశ్వాసాలు చూస్తుంటాం ఇట వాళ్ళ జీవితాలకి. ఇదేదో బాగున్నట్టుంది, మనం కూడా చేస్తే బాగుండే. ఏమన్నా అన్నీ తగవు, అన్నీ మంచివి కాదు మనకి. వాళ్ళు దాంట్లో వేలు పెట్టారు. సో చూడండి, 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15-16 వాక్యాలు చదువుదాం. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 15-16. సెకండ్ కింగ్స్. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకలు చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత ఘోరం అండి. మనకన్నా అంటే మనము కొన్ని అంటే ఇజ్రాయేలు చూసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు బైబిల్లో ఉంది. ఈ విషయము ఎవరు చూడలేదంట. ఇప్పుడు ఒక అద్భుతం మనం సాక్ష్యం చెప్తుంటాం, సాక్ష్యం కదా. సాక్ష్యాలు వేసినప్పుడు జనరల్గా మన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే పర్సనల్గా ఉంటాయి. నేను ప్రార్థిస్తే దేవుడు నాతో మాట్లాడాడు, నేను ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నాకు స్వరం వినిపించాడు, నేను ప్రార్థిస్తూ ఉంటే ఆత్మస్వరూపి ఆ రూమ్లోకి వచ్చి గ్లోరియస్గా ఒక మంచి తెల్ల కాంతితోటి కనపడి అని రకరకాల వ్యక్తిగతంగా చెప్తుంటారండి. కానీ ఒక దేశం ఒక జాతి లక్షల మంది ఒకసారి దేవుని చూశారు. ప్రైజ్ ద లార్డ్. అది ఇజ్రాయెల్ ప్రత్యేకత. కానీ గ్లోరీ టు గాడ్, ఇజ్రాయెల్ని బట్టి ఈ రోజు కూడా వాళ్ళు అలాగే చూస్తున్నారు దేవుని సన్ని. మనం విన్నారు కదా యుద్ధాలు, ఏమైనా తొణికిందా ఇజ్రాయెల్? మన ఇజ్రాయెల్ పార్టీ కాదు, అయినప్పటికీ దేవుడి పార్టీ కనుక మనం చెప్పుకోవాలి దీన్ని. ఇంతవరకు ఎవ్వరూ ఏమీ వాళ్ళని చేయలేకపోతే. దాట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ విత్ దెమ్. వాళ్ళతో ఉన్న దేవుని సన్నిధి దానికి కారణం. ఒక దేశమే సాక్షి. హల్లెలూయా. సో అటువంటి సాక్ష్యం చూసిన వీళ్ళు ఏ విధంగా అయిపోయారు చూడండి, పతనం అయిపోయారు చూడండి. ఎక్కడికి వెళ్ళి అసలు వీళ్ళు ఎట్లా ఉండాలి, వీళ్ళ స్టైల్ ఎలా ఉండాలా, అక్కడికి వచ్చి వాళ్ళు కూడా యెహోవాని ఆరాధించేటట్టుగా వీళ్ళు ఉండాలా. వీళ్ళు ఏం చేశారు? రివర్స్ గేర్ వేసేసారు. అది బాగుంది వాళ్ళకి. లాస్ట్ టైం విన్నాం కదా ప్రశాంత్ పాస్టర్ చెప్పినప్పుడు, అక్కడ మటన్ ఎంత బాగుండింది, అక్కడ చేపలు ఎంత బాగున్నాయి. ఈ తలంపులు వచ్చినాయి వాళ్ళకి. ఇదేదో బాగుంది, కనిపించే దేవుడు ఉంటే మేలు కదా. చూడండి, అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి. ఈ యొక్క విగ్రహారాధన అనేది అశ్రద్ధ చేస్తే, జాగ్రత్త పడకపోతే ఇట్ విల్ రూయిన్ అవర్ లైఫ్. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. ఓకే, ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఎవరైనా ఇటువంటి విగ్రహారాధన చేస్తున్నారండి? మనలో చేస్తున్నారా? ఒలకరు పలకరు. చెప్పండి, చెప్పుకోండి. చెప్పుకున్నప్పుడు నాకు కొంచెం జోష్ వస్తుంటుంది. చేయట్లేదు కదా. ఎవరన్నా నేను ఓన్లీ భౌతికమైన వాటి గురించి అడుగుతున్నా. భౌతికమై కనిపించే వాటిని ఎవరైనా దేవుడికి బదులుగా పెట్టుకొని ఇవే యేసు ప్రభువి అనుకుంటున్నారా? ఎవరైనా ఇంట్లో యేసు ప్రభు ఫోటోకి సాంబ్రాణి వెలిగిస్తున్నారా? ఎవరైనా వెలిగిస్తుంటే వెలిగించబాకండి, పరువు తీయకండి. సంకీర్తనారాధన పరువు తీయబాకండి. చెయ్యకూడదు మనం అవన్నీ. యేసు ప్రభువే కదా, ఆయన ఫోటో కదా. ఏమండి, దేవుడే చెప్పాడు, నాకు ఒక రూపం అంటూ ఏది లేదు, నేను ఆత్మస్వరూపిని, నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మలో సత్యములో ఆరాధించాలి. ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? చాలామంది రహస్యంగా యేసు ప్రభు ఫోటోకి మొక్కుతుంటారు. సినిమా యాక్టర్ అవసరంలే, ఒక ఊహాజనితమైన యేసు ప్రభువుని కూడా దేవుడు దండం పెట్టుకుంటుంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నేను అంటుంటే బ్రదర్, చాలామంది అంటున్నట్టు ఆ బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ నేను కూడా అప్పుడప్పుడు అంటాను బ్రదర్ అన్నాడు. ఆయన ఒక మంచి విశ్వాసి.
ఎందుకు బ్రదర్ మనం అనకూడదు కదా అన్న. ఏం చేయను బ్రదర్, అంత బాగుంటుంది ఆర్టు, ఆ ఫోటో అంత బాగుంటుందంట, ఆయనకి ప్రేరేపణ వస్తుందంట ప్రార్థన చేయడానికి అక్కడ. ఏమంటే ఇదే వాళ్ళని ఈ విధంగా వాళ్ళని తప్పుదోవ పట్టించింది. ఓకే, కానీ ఒకటి ఏమంటే సర్టిఫికేట్ మనకందరికీ దొరికింది. మనం ఎవ్వరము కూడా అటువంటి భౌతికమైనటువంటి విగ్రహారాధన ఎవ్వరము చేయడం లేదు. ప్రైజ్ ద లార్డ్. శభాష్ మధుబాబు, గుడ్ గుడ్. దీన్ని బట్టి దేవుడు కూడా హ్యాపీయే. అయితే ఈరోజు దేవుడు సంకీర్తనారాధనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, మీరందరూ నేను కూడా వేరే విగ్రహారాధన చేస్తున్నారు, అది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటున్నాడు అనమాట. వేరే విగ్రహారాధన చేస్తున్నాము, దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఏంటి ఆ విగ్రహారాధన అంటే, యెహెజ్కేలు 14:3 ఒక మాట ఉంటుంది. నరపుత్రుడా, ఈ మనుష్యులు, జాగ్రత్తగా వినండి, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములు నిలుపుకుని ఉన్నారు. ఈరోజు సంకీర్తనారాధన గురించి మనకు అనవసరం, బయట వాళ్ళ గురించి. ఈరోజు సంకీర్తనారాధన గురించి దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, మనము భౌతికంగా వదిలేసిన హృదయంలో మనందరికీ కొన్ని విగ్రహాలు ఉన్నాయంట. ఇది నేను చెప్పట్లేదు, దేవుడు చెప్తున్నాడు, వాక్యంలో కూడా అది రాయబడింది. ఓకే, మరి భౌతికంగా చేయట్లేదండి, భౌతికంగానే కదా పాపం కదా, మరి మైండ్లో వస్తుంటాయి రకరకాలు, అది పెద్ద సీవియర్ కాదండి. నేనేమన్నా మనిషిని పొడిచానా? మరి యేసుప్రభు ఏం చెప్పాడు పడవడం గురించి, నరహత్య గురించి ఏం చెప్పాడు ఆయన? ద్రోహి అంటేనే మర్డర్ అంట. ఓయమ్మా, కొంతమంది అంటారు పాత నిబంధన చాలా స్ట్రిక్ట్ అండి, కొత్త నిబంధన స్మూత్. ఎవరు చెప్పారండి కొత్త నిబంధన స్మూత్ అని? పాత నిబంధన పొడిస్తేనే మర్డరు, కొత్త నిబంధనలో మాట్లాడితేనే మర్డరు. ఒరే ద్రోహి, ఓ ఫూల్ అంటేనే అది మర్డర్ కింద లెక్క. పాత నిబంధనలో శారీరకముగా వ్యభిచరిస్తేనే వ్యభిచారం కింద లెక్క. మరి యేసుప్రభు ఏమన్నాడు? నీ తలంపులలో అటువంటి వచ్చినా నువ్వు వ్యభిచారి కింద లెక్క. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన సులభమా, కొత్త నిబంధన సులభమా? ఇంకెందుకు మనం పాత నిబంధన గురించే మాట్లాడుకుందాం, కొత్త నిబంధన మనకు వద్దు. అమ్ము చాలా స్ట్రిక్ట్. వీఆర్ నో మోర్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, వీఆర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఓకే, నూతన నిబంధన ద్వారా రక్షించబడిన వాళ్ళం. మన స్టాండర్డ్స్ హై. ఇది గుర్తుపెట్టుకోండి, మన స్టాండర్డ్ చాలా పెద్దవి, చాలా హై మనవి, చాలా ఎత్తైన స్టాండర్డ్స్ మనవి. దేవుడు ఆ స్టాండర్డ్స్ పెట్టాడు. కాబట్టి నేను భౌతికంగా చేయడం లేదు, మానసికంగా చేస్తున్నాను కానీ పెద్ద పెద్ద లెక్క లేదు, కేర్ లేదు, బయట కనిపిస్తున్నాయి ఏంటి అంటే దేవుడు అంటున్నాడు ఇదే సీవియర్, ఇదే చాలా సీరియస్ అయినటువంటి విగ్రహారాధన. ఓకే, రైట్. చూడండి, మనము బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాల ద్వారా ఈరోజు మనము పరీక్షించుకుందాము మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు. రెడీ అండి? అందరు రెడీయా? రెడీ. ఓకే, సో చూడండి, ఎక్సలెంట్ వాక్యం ఉంది బైబిల్లో. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:19. నాకు తెలిసి మన క్రిస్టియన్స్ అందరం ఈ కోవలోకి వస్తాం. ఓకే, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:19 చదువమ్మా. నీ నోటితో చదువమ్మా, నేను చదవలేను. నాశనమే వారి అంతము, ఓకే, వారి కడుపే వారి దేవుడు. బాబా చాలు అంతవరకు చాలు. దేవుడు ఎవరంటే వాళ్ళకి ఎవరైనా మన క్రిస్టియన్ ఫంక్షన్స్లో ఒక ముక్క పడకుండా చూడండి, అసలు ఏంది అసలు ఫంక్షన్ అదే పిసినారోళ్ళు అంటారు. ఏమండి, మనం ఫంక్షన్ చేసుకున్నాం కదా, దర్శన్ వాళ్ళు వచ్చినప్పుడు, పాప వచ్చినప్పుడు అంత లెక్కంతా వేసి ఆయన చెప్పాడనమాట. ఒక్కొక్క ఐటెం చూస్తుంటే నాకు షాక్ వస్తుంది. ఏంటి ఐటము? చికెన్ మటన్ కాదు,
వెజిటేరియను. ఏంది సార్ ఇది ఇంతే సార్ అంటే, సార్ వెజిటేరియన్ కాస్ట్లీ సార్, మీరు ఆ మెనూ చెప్పండి సార్, మీరు నాన్ వెజ్ మెనూ చెప్పండి సార్, చేసి పడేస్తాను అన్నాడు ఆయన. చేసి పడేస్తాను, చాలా కన్సెషన్ ఇస్తాను సార్ అన్నాడు. ఏమండి, అంత అంత కాస్ట్ పెట్టి చేసినా కూడా మనం ఏమంటాం, మొక్కలు లేని ఫంక్షన్, ఒక ఫంక్షన్ అదే. నేను దానికోసమే చెప్పా ఆ మెను. ఓకే, ఏది ఏమైనా అంటే మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జనరల్ చెప్తున్నాను అన్నమాట నేను. జనరల్ అంటే కొంతమందికి ఏంటంట, తిండే దేవుడు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ సవాలు ఉపవాస ప్రార్థనలప్పుడు. ఓకే, ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు వస్తుంది ఈ కష్టాలు? ఎందుకు? దేవుడా దెయ్యమా, బిర్యానా ఉపవాసమా అంటే ఏంటండి, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? తిండికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అలాగా బైబిల్లో ఉన్న మాటని చెప్తున్నానండి. సో ఇంకా చూడండి, అంటే తిండి ప్రియులు. ఈ తిండి దేవుని నుంచి మనల్ని దూరము చేస్తుంది. ఇంకెవరండి మీరు బైబిల్ ఎగ్జాంపుల్ చెప్పగలరా తిండి కోసంగా వదులుకున్న వాళ్ళు? ఏసావు తిండి పిచ్చాడు, నాలాగా తిండి ప్రియుడు. ఒకసారి ఏమండి నేను ఆహార ప్రియుడండి, నేను వెరైటీలు ఇష్టపడతాను, చక్కగా వడ్డించుకుంటాను, తింటాను అనమాట. ఒకరోజు మా ఆవిడ అంటుంది, ఏంటండి మీకు మీ వయసు వస్తుందండి, జాగ్రత్తగా ఉండాలండి అన్నమాట. నేనేమైనా ఎక్కువ తింటున్నాను? ఎక్కువ అని చెప్పట్లేదండి, అన్నీ టేస్ట్ చేయాల్సిన అవసరం. నేను ఫంక్షన్కి అన్నీ టేస్ట్ చేస్తా, మొత్తం టేస్ట్ చేసేస్తా, ఇంత పెట్టుకొని. అదే ఎక్కువైపోద్దండి. నేను మిమ్మల్ని ఏమీ అనలేదండి. నాకు కొంచెం కోపం వస్తుంది అనమాట, చిలిపి కోపం వస్తుంది. నేను ఎక్కడ తింటున్నాను అంతా అంటారనమాట. మీరు అంత తినడం లేదండి, మీరు ఆహార ప్రియులండి, తిండి ప్రియులు కాదు, మీరు ఆహార ప్రియులు. అన్ని వెరైటీలు వద్దండి, మనం ఏజ్ వస్తుంది కదండి, మనం నచ్చింది తినండి మీరు అంటుందన్నమాట. కాబట్టి మనం అందరము కూడా తిండి ప్రియులంగా ఉంటాం. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, దీంతో మనము దేవుణ్ణి ఏమైనా అశ్రద్ధ చేస్తున్నామా, దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దీనికి ఇస్తున్నామా? ఏమంటే ఆరాధనకి అదేందో కానీ, ఎక్కడ ట్రెడిషన్ మొదలైందో కానీ, ఆదివారమే మనం చికెన్ చేసుకోవాలా, ఆదివారమే మనం నాన్ వెజ్ చేసుకోవాలా, అది అప్పుడు ఆదివారంలాగా అనిపిస్తుంట. మన పాస్టర్ వచ్చారు కదా, ఆయన వచ్చిన రోజు ఆదివారం, మా ఇంట్లో నాన్ వెజ్ లేదు. ఆయన ఏమైనా ఫీల్ అవుతాడని నేను ముందుకు చెప్పా, సార్ ఈరోజు అంతా వెజిటేరియనే మీకు, ఎందుకంటే మేము చేసుకోమన్నా. ఏం బ్రదర్ అన్నారు. ఏం బ్రదర్, టైం ఉండదు మాకు, వచ్చి సాయంత్రమో లేకపోతే సోమవారం చేసి ఎప్పుడైతేనేమి నాన్ వెజ్ తినడానికి బాగానే తింటుంటాం నాన్ వెజ్ మేము చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, కరెక్ట్ బ్రదర్, కరెక్ట్, నో వర్రీ, కరెక్ట్, సమయానికి మనం సమయం పాలన ఇంపార్టెంట్. ఏమండి, ఇది కూడా కడుపు పూజ కిందే వస్తుంది. ఆరాధన 9 గంటలైతే 9 గంటలు ఉండండి సిస్టర్, 9 గంటకి ఎక్కడ ఉంటాడు సారు? చికెన్ షాపు. నేను ఒకసారి ఆ చేపల మార్కెట్ కింద వస్తుంటాం కదా మేము వచ్చేటప్పుడు, చేపల మార్కెట్ దగ్గర ఉన్నారు మన సారు. నవ్వుకున్నాం మేము. అదే ఇంపార్టెన్స్, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? నేనేదో సీరియస్ చెప్తానండి, తినండి, సంపాదించుకునేది తినేదానికి, సంతోషించడానికి. కానీ అట్లీస్ట్ ఒక ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, దేవుడా పొట్ట అని ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి, అట్లీస్ట్ ఆదివారం ఆ ప్రిఫరెన్స్ వస్తుంది కదా, అప్పుడు నిర్ణయించుకుందాం. అప్పుడు దేవుడు ప్రూవ్ చేసుకోవాలి మనం, దేవా నాకు తిండి కన్నా నువ్వు ముఖ్యం. తిండి ఎప్పుడైనా ఉంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓకే, ఈ ఒక్క పాయింట్లో చాలా వస్తున్నాయి, కానీ మనం నిలిచిపోకూడదు, ఇంకో పాయింట్కి వెళ్ళాలి. ఇంకొక విగ్రహం గురించి మనం మాట్లాడుకోవాలండి. ఓకే, చూడండి, 1 సమూయేలు గ్రంథము 15:23 ఒక మాట ఉంటుంది. 1 సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోద చెప్పటేను పాపముతో సమానము. కానీ ముందుకు, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము.
యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. చాలమ్మా. సౌలుతోటి సమూయేలు అంటున్నాడు ఈ మాట. దీంట్లో మనకు కావాల్సిన పాయింట్ ఇది: మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. ఇంక చెప్పండి, మూర్ఖత దేంతో సమానం? మూర్ఖత అంటే మొండితనం. మొండితనం ఏమండి, మనకు తెలియకునేది మొండితనం ఉంటుంది మనలో. ఈ మొండితనం మనకుందని కూడా తెలుసు మనకు. ఒక్కోసారి మనం ఎప్పుడైతే దీనిని ఒక విగ్రహంతో పోల్చుకొని చేసినప్పుడు భయపడతాం. మనం ఆ మొండితనం వదిలేయడానికి ప్రయత్నిస్తాం. మనం చాలామందికి తెలియదు, మర్చిపోయి ఉంటాం ఈ వాక్యాన్ని. మొండితనం అనేది విగ్రహంతో సమానం. మూర్ఖత. ఎవరు చెప్పినా వినం, ఎవరు ఏం చేసినా వినం. నా పంద నా పంద, నా బాట నా బాటే, నేను వినే ప్రసక్తే లేదు, నా తీరే వేరు. ఏమండి, ఇటువంటి ప్రవర్తన మనలోకి వచ్చినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రవర్తన విగ్రహము లాంటిది. గాడ్ డజంట్ లైక్ ఇట్. దేవుడు దాన్ని ఇష్టపడడు. దీన్ని నేను వదిలేయాల్సిన అవసరం నాకు ఉంది. ఓకే, ఇక విచిత్రమైనటువంటి విగ్రహాలు మన జీవితంలో ఉంటాయి. ఇప్పుడు మనం చదివితే ఆశ్చర్యపోతాం, చదువుతూనే ఉంటాము, కానీ ఈ సమయంలో చదివితే మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. చూడండి, ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే యేసు ప్రభుతోటి పోల్చి వేరే వాళ్ళకి మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అర్థము. ఇచ్చిన వాళ్ళు ఏం కాదంట ఆయనకి, ఆయన శిష్యులు కానేరరు. అంటే ఎందుకు కాలేదు వాళ్ళు ఆయన శిష్యులు? ఆయన స్థానంలో చూడండి, ఇది అన్యాయం అనిపిస్తుంది, కానీ దేవుడి మాట దేవుడి మాటే. ఏమన్నాడు? ఎవరిని పెట్టుకున్నారు ఆయన స్థానంలో? ఏమన్నా తండ్రిని, తల్లిని గౌరవించడం తప్ప లేదు కదా? ఓకే. భార్యను, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెండ్రిని తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే, అంటే యేసయ్యతో పోల్చుకుని యేసయ్యకి మనము ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకుండా చేస్తే ఏంటంట, నా శిష్యులు వాళ్ళు కానేరరు. ఏమండి, కొంతమంది జీవితాల్లో రిలేషన్స్ పెద్ద ఐడల్స్, విగ్రహాలు, రిలేషన్స్. ఆ రిలేషన్స్ కోసమే యేసయ్యని త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి నాకు తెలిసి, నేను విశ్వాసంకి వస్తున్న కొత్తల్లో, అప్పుడు విశ్వాసంకి వచ్చాను, కొంచెం కొత్త తెలుసు కదా మీకు, విశ్వాసం వచ్చిన వాళ్ళు భలే ఉంటారు. స్టార్టింగ్లో కొంచెం బబ్లింగ్ ఉంటారు అన్నమాట వాళ్ళు. అటు కొడితే, ఇప్పుడు బొమ్మలు చూసారా, మొన్న ఆశ్చర్యకి ఒక బొమ్మ వచ్చింది, దాన్ని టచ్ చేస్తూనో ఏదో చెప్తేనే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఓకే, అట్లా నన్ను అట్లా టచ్ చేస్తే చాలు స్వార్థ చెప్పేసేవాడిని. నన్ను టచ్ చేస్తాను దేవుడి గురించి చెప్తునేవాడిని, నన్ను టచ్ చేస్తాను సాక్ష్యాలు చెప్తునేవాడిని. అటువంటి సమయంలో ఒక ఫ్రెండ్ విశ్వాసంలోకి వచ్చాడు. ఎంత విశ్వాసంలోకి వచ్చాడంటే, నా రూమ్కి వచ్చి నేను విశ్వవాణి వింటుండేవాడిని రేడియోలో. విశ్వవాణి తెలిసి ఎవరికన్నా ఐడియా ఉందా? ఇప్పుడు ఉందా? ఇప్పుడు కూడా ఉందా? ఓకే. అప్పుడు చాలా ఫేమస్, అందుకని టీవీలు ఏమి లేవు. అదే మెయిన్ విశ్వాసులకి ఎంకరేజ్మెంట్. సో ఆ విశ్వవాణి వినేవాడు అనమాట. ఆ అబ్బాయి మా రూమ్కి వచ్చి నేను పెట్టకపోయినా తాను పెట్టుకుని వింటుండేవాడు విశ్వవాణి. అంతగా బాగా ఎదిగిపోయాడు అనమాట. నా రూమ్లో కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత కలిసాము, మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది, కలిసి ఏమీ లేదు, విశ్వవాణి లేదు, బైబిల్ లేదు. ఏమయ్యా అన్న కష్టంలే అన్నది, నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు మా అమ్మ నాన్న, ఆ అమ్మాయిని నమ్ముకోదు కదన్నా, ఎందుకు వచ్చిన బాధలన్నా, ఏసైంది నన్ను క్షమించమని చెప్పన్నా. నేను చెప్పాలంట క్షమించమని. మేము ఇటు చూసుకుంటాంలే అన్న అని, అంతే సంగతులు. ఇక ఎప్పుడు నన్ను కలవలేదు. నేను కలిస్తే ఒకవేళ ఇటువంటి మ్యాటర్స్ ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, ఏదో పని పెట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, కాబట్టి ఎంతోమంది ఈవెన్ మన విశ్వాసంలోకి వచ్చినప్పుడు, నేను విశ్వాసంలోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్ద సవాల్ ఏంటో తెలుసా?
మా అమ్మ నాన్న. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇట్లా అంటే నేను ఏం చేయాలి. మా నాన్న ఏదో ఒక మాట అనేసారు నన్ను, మా కడుపును నువ్వు చెడబుట్టావురా నువ్వు. ఆ తర్వాత అప్పుడే మాకు ఎంగేజ్మెంట్ అయింది, నాకు ప్రమిళ విషయం తెలియదు ఆయనకి, మా నాన్నకి. నేను అప్పుడు సినిమా పాటలు పాడడం మానేశాను, సినిమాలు చూడడం మానేశాను. అయినా బలవంతంగా నన్ను మా నాన్న బొబ్బిలి రాజా అని సినిమాకి తీసుకెళ్ళారు. సినిమాల పేర్లు కూడా గుర్తులే నాకు. దేనికంటే ఆ ఫిలిం తీసిన వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్కి మా నాన్న రిప్రజెంటేటివ్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు సినిమాని ఏసీలో కూర్చొని. నువ్వు రారా చెప్పి తీసుకుపోయారు, లేదు అయ్యో ఊర్రా చెప్పా, నాకు వద్దు బాబు, నాకు వద్దండి అంటే నువ్వు అసలు ఒక విధంగా భయం వేస్తుంది నేను చూస్తుంటే అని చెప్పి తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టారు. అయిపోయింది. ఇంటికి వచ్చి భలే ఉంది కదా సినిమా అన్నారు. బాగుందని చెప్పి. దాంట్లో పాటలు కూడా బాగుంటాయి. మా నాన్న ఎప్పుడు ఆ పనులు చేయలే. క్యాసెట్లు తీసుకొచ్చారు, ఆ పాటలు వినిపించాలి నాకు, నీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ కదరా, భలే ఉంటాయి అని చెప్పేసి సరే వేసుకొని అని చెప్పాను. ఆ తర్వాత ఒకరోజు బాంబు లాంటి ప్రశ్న వేశారు నాకు, ఒరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు చూస్తుంటే సన్యాసి అయిపోయేటట్టున్నావు, ఆ బిడ్డ గొంతు ఎందుకు వస్తావురా అన్నారు. ఏంటండి అన్న, అదే మనం ఆ పిల్లని పెళ్లి చేసుకుంటామని చెప్తిమి, అందరు రెడీ అయిపోతురి, నువ్వేమో ఒక సరదా లేదు, పాడు లేదు, ఆ పిల్లకు ఉండదా సినిమాలు షికారులు చేయాలనే, ఏందిరా నువ్వు కనీసం చెప్పేస్తున్నారా వాళ్ళకి వద్దని అన్నారు. నేను అన్నాను, ఆ అమ్మాయి కూడా చూడతలేండి బాబు అన్న. ఓకే, సో అటువంటి భయం ఒకటి వచ్చేసింది నాకు. వీళ్ళు ఏమనుకుంటారో ఇలా చేస్తే అనుకుంటారు. కానీ అలవాటు పడ్డారు మెల్లగా వాళ్ళు. ఎందుకంటే నాతో ఉన్న దేవుని సన్నిధి వాళ్ళకన్నా, వాళ్ళ తలంపుల కన్నా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కన్నా ప్రభావం అయింది. ప్రైజ్ ద లార్డ్. వన్ డే దే కన్ఫెస్డ్ ఇట్. వాళ్ళందరూ ఒకసారి విశ్వాసంలోకి వచ్చేసారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క రిలేషన్షిప్స్, వాళ్ళ అభిప్రాయాలు ఏది కూడా దేవుని కన్నా ఎక్కువగా కాకూడదండి. ఎప్పుడైతే అవి ఎక్కువగా అయిపోతాయో అది ఏంటండి, విగ్రహారాధనే. యేసు ప్రభు కన్నా ఎక్కువగా స్థానము వాళ్ళున్నా అది విగ్రహారాధన కింద లెక్కే. నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు ఆ విషయాన్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21-22 ఇలా ఉంటుంది. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా, యేసు అతను చూసి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనమని చెప్పాను. ఏమంటే ఒకసారి ఆలోచించండి, ఎంత హర్ట్ అయి ఉంటాడండి ఆ వ్యక్తి. వాళ్ళ నాన్న చనిపోయి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా డెడ్ బాడీ ఉంది, కొంచెం నేను బరియల్ చేసి వస్తాను. ఏమైనా తప్పు అండి ఆ రిక్వెస్ట్ చేయడంలో? మరి యేసుప్రభు ఏమంటున్నాడు? లెట్ ద డెడ్ బరీ ద డెడ్. అయ్యో మృతులుని పూడ్చిపెట్టడానికి మృతులు ఉన్నారు అక్కడ, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అంటే. ఇక్కడ ఆయన ఏదో కఠినమైన మనసున్నాడని కాదు. హీ వాంట్స్ టు టీచర్స్. ఆయన మనకి చెప్పాలనుకుంటున్న ఒక విషయాన్ని. దేవుని కన్నా ఏది కూడా, ఏ రిలేషన్షిప్ కూడా ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ దేవుడు. ఒకసారి నన్ను మా నాన్న క్వశ్చన్ వేశారు. నిజంగా నన్ను చాలా ఆ సవాలు నిజంగా నన్ను ఆలోచింపజేసింది. కరెక్ట్గా ఆన్సర్ నాకు ఇచ్చాడు దేవుడు. మా నాన్న అన్నారు, నువ్వు అందరినీ వదులుకుంటున్నావు, నేను ఎవరి ఇళ్ళకి వెళ్ళినా నన్ను అదే అడుగుతున్నారు, ఏంది మీ వాడు క్రైస్తవుడు అయిపోయాడంట కదా, ఏందంట వాళ్ళ దేవుళ్ళు కలిసిపోయాడంట కదా, ఏంది అంత దరిద్రమైన పని చేశాడు మీ వాడు అంటా ఉన్నారు, నన్ను నేను ఎక్కడ పెట్టుకోవాలతాలా అని అంటున్నారు అనమాట. అయితే నువ్వు మా మాట వినాలి, నీ దేవుడు ఎక్కడ చెప్పాడు రా 10 రోజుల మాట వినొద్దని. ఏంటి తెలుసా ఆయన చెప్పిన మాట? మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సువార్త పలకొద్దు అన్నాడు అన్నమాట. నేను దానికి రివర్స్ చేశా, బైబిల్ తీసుకుపోయా సంకలో పెట్టుకుని వాళ్ళకి సువార్త చెప్పా. వాళ్ళు అక్కడ వినేసి తలూపి మా నాన్న పోయిన తర్వాత భయంకరంగా కంప్లైంట్ చేశారు నా గురించి. ఎందుకయ్యా వాడిని అటు తయారు చేసావు, నువ్వు చెప్పలేవు ఒక మాట, ఎందుకయ్యా పెంచింది వాడిని, ఒక మాట చెప్తే వినవాడు అని చెప్పి. అది మా నాన్న అంటున్నారు పట్టుదలగా, నా మాట వినాలి నువ్వు, ఎక్కడ చెప్పాడురా మీ దేవుడు, చూపించి నాకు తల్లిదండ్రుల మాట వినొద్దని. అప్పుడు నేను మాట చెప్పాను, బాబు ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమన్నాడు, తల్లిదండ్రుల కన్నా ముందు ఆయన్ని వెతక. ఏం చెప్పాడు రా నీ దేవుడు, ఏం చెప్తున్నాడు రా తల్లిదండ్రుల గురించి అంటే, నేను మిమ్మల్ని బాగా చూసుకోలేను,
నాకు అంత ప్రేమ లేదు మీ మీద. అయితే నా దేవుడితో లింక్ పెట్టుకుంటే ఆ మంచి ప్రేమ నాకు ఇస్తాడు. మిమ్మల్ని బాగా చూసుకోవాలంటే ఆయన నేను బాగా చూసుకోవాలా. అర్థమైందా అన్న? నాకు అర్థం కాలే అన్నారు. ఒకరోజు మా నాన్న సాక్ష్యం ఇస్తున్నారు. ఒకరోజు ఒక దగ్గర ఏం చెప్తారు తెలుసా? వాడు అంతకుముందు మమ్మల్ని ప్రేమించిన విధానం వేరు, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మమ్మల్ని ప్రేమిస్తున్న విధానము వేరయ్యా అని చెప్పారనమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏ రిలేషన్షిప్స్ అయినా ఎందుకు మనం యేసు ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వాలంటే, ఆయనతో ఉన్నప్పుడు, ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. ఓకే, ఇంకొక విగ్రహం చూద్దాము మన లైఫ్లో. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16, 22. చదవమంటారా? 19వ అధ్యాయము 16 నుంచి 22. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను అనుయే అని చెప్పెను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటండి అతని జీవితంలో విగ్రహం ఏంటి? ఆస్తి, ఆస్తి, డబ్బులు, ధనం. సో యేసు ప్రభు కన్నా అది ఆయనకి ఎక్కువైపోయింది, విగ్రహం అయిపోయింది. ఆయన స్థానంలో, దేవుడి స్థానంలో దానికి ఇవ్వాలనుకున్నాడు అంతే. ఏమంటే ఈరోజు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వీటిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మనము ఆనందించడానికి, సంతోషంగా ఉండడానికి, సంతృప్తిగా ఉండడానికి దేవుడు మనకి ఇస్తాడు కొన్ని. కానీ అదే ఆలోచన మనకు కాకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ మార్కెట్ ఉంది, అది ఒక ప్రొఫెషన్, తప్పు లేదు. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము తప్పు లేదు. అయితే లిమిటేషన్స్ పెట్టుకోవాలి మనము. ఎంతవరకు ఉండాలి, బ్యాలెన్స్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి. ఇదే లోకం కాకూడదు. నేను నిజంగా కొన్ని ఆఫీసుల్లో చూశాను, కంప్యూటర్ మీద కూర్చో ఉంటారు, మొబైల్ ఎదురుగ్గా పెట్టుకుంటారు. నేను ఒకసారి అనుకున్నా, సినిమాలో ఏమో చూసుకుంటున్నారేమో అనుకున్నా. కాదు, ఇవే షేర్లు. ఇది వేరు, అది వేరు, కానీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? దాని మీదనే. ఒకరోజు నేను చూసి చెప్తాను ఈ మాట. ఇది ఉంటుంది కదా, పేపర్ వెయిట్. ఆ కుర్రాడు తీసుకొని టక్ అని కొట్టుకున్నాడు తల మీద. నేను ఉలికిప్పుడు చూసా, ఎందుకు కొట్టుకుంటున్నాడు అని చెప్పేసి. నేను కాముగుండా, ఏమైందో లేమో అని చెప్పేసి. అంటే ఏదైనా జరిగిందేమో, కస్టమర్తో ఏదైనా ఇబ్బంది జరిగిందేమో, ఫ్రస్ట్రేషన్లో కొట్టుకున్నాడేమో అని. కాదు, షేర్ డౌన్ అయిపోయినాయంట. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి విషయము. ధనమా దైవమా, ఒక సినిమా కూడా వచ్చింది, నా చిన్నప్పుడు చూశానండి. ధనమా అంటే దేవుడికి వ్యతిరేకము ఏదంటే ధనమే. బైబిల్లో మనం అంతకుముందు కూడా ఒక రిఫరెన్స్ ఉన్నాం. సిరికి దేవునికి. ఎందుకండి సిరి దేవునికి సాతానికి అనలేదు ఆ మాట అక్కడ? దేవుడికి ఆపోజిట్ ఏంటి? సిరి. ఆ సిరియే మనల్ని దేవుడి నుంచి బయటికి తీసుకొచ్చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా మనము ఉండాలి. అలాగే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:5 చూస్తుంది. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ అను విగ్రహారాధన అయిన ధనాపేక్షను, లోభత్వమును చంపివేయుడి. ఇక్కడ ఏముందండి? ఈ లోభత్వం ఉందే, పిసినారి చేష్టలు, ఎక్కువ సంపాదించాలి, డబ్బు అని ఒక దాని ఏమంటారు, ధనాపేక్ష, దాని లోభత్వం అని కూడా అంటారు. అదేంటంట? ఏముంది వాక్యంలో అమ్మ? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:5.
అది చూడండి, ఆ మాట చూడండి, దేంతో పోల్చున్నాడు చూడండి దేవుడు దాన్ని. 3:5 చూసారా? విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన, ధనాపేక్ష ఏంటంట? విగ్రహారాధన. ఇవి ఒక్కోసారి ఎప్పుడు చదువుకుంటాం బైబిల్లో, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ధనాపేక్ష మనల్ని దేవుడి నుంచి దూరము చేసేస్తుంది. లెట్ us బి అండర్ కంట్రోల్. కొంతమందికి వాళ్ళ ఉద్యోగాలే వాళ్ళకి విగ్రహాలు. దేవుడి కన్నా ఎంతమంది లేరండి? ఎంతమంది అయితే తెలుసా? ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. ఒక్కొక్కసారి మనము తెలియకుండానే దానికి వచ్చేస్తుంటాం. కొంతమందికి డ్యూటీలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేయాలి ఖచ్చితంగా డ్యూటీ. అది డ్యూటీ వేరు, ఓటీ వేరు. అర్థమైందా? ఆదివారం మమ్మల్ని కూడా రమ్మంటారు అప్పుడప్పుడు. ఓటీ మామూలుగా వచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామంటారు. నేను ఎప్పుడు పోలా నేను, నాకు వద్దని చెప్తా. ఎందుకంటే ఆప్షన్ ఉంది నాకు. ఒక్కొక్కసారి నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు లేదు ఆప్షన్ నాకు, కంపల్సరీ ఇది. ఆదివారము రావాలంటే రావాలి, డ్యూటీ. అది ఓటీ కాదు, డ్యూటీ. మాకు ఓటీలు ఉండవు డిఫెన్స్లో. సో అలాగే ఈరోజు చాలామందికి ఆప్షన్స్ ఇచ్చినాడు దేవుడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎంతమంది అండి ఆదివారం పెట్టిన కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ టెస్ట్, నిజమైన పరీక్ష, మనకి నిజమైన పరీక్ష. వీ హ్యావ్ టు డిసైడ్, మన జాబ్ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అని. అలాగని జాబ్లో కూర్చొని, నేను కూడా అగెన్స్ట్ దానికి, ఏది ఉద్యోగంలో కూర్చొని నేను వర్క్ చేస్తున్నట్టు బైబిల్ ముందు పెట్టుకొని చదువుకోవడము. పని లేకపోతే చేసుకోండి, పని లేకపోతే ఆ పోస్కోల్ కబుర్లు, ఈ పోస్కోల్ కబురు, ఆ మెట్ట ఈ మెట్ట. అసలు అట్లాంటి ఉద్యోగులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకప్పుడు ఉండి వాటికన్నా మేలు బైబిల్ చదువుకోవడం కూర్చొని. కానీ పని చేస్తూ ఉన్నప్పుడు దానికి నేను కూడా వ్యతిరేకం దానికి కూడా. కానీ పనే దేవుడా అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. కొంతమంది ఉంటారండి, చదివే వాళ్ళకి దేవుడు, చదివే దేవుడు వాళ్ళకి. కొంతమంది నేను చూశాను, నా లైఫ్లో చూశాను వాళ్ళని కూడా. డిగ్రీ, ట్రిపుల్ డిగ్రీ, పీజీ, ట్రిపుల్ పీజీ, డబుల్ పిహెచ్డి, ఐగా రేసేటప్పటికి 50 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. ఉద్యోగంలో సద్యోగంలే, ఏజ్ బాగా అయిపోయిందంట. అటువంటి ఎడ్యుకేషన్ అవసరమా మనకి? నేను కష్టపడి, నేను యాక్చువల్గా డిప్లొమా తర్వాత ఎయిర్ ఫోర్స్కి వెళ్ళిపోయాను. ఎయిర్ ఫోర్స్ వెళ్ళిన తర్వాత ఒక కోరిక ఉండేది నాకు. మా ఫ్రెండ్స్ అందరూ బీటెక్లు చేసేసి మంచిగా యూఎస్ఏ, ఆస్ట్రేలియా అలా వెళ్ళిపోయి ఉంటే నేను అనుకునేవాడిని, అయ్యా నన్ను యూఎస్ఏ పంపించొద్దు, కానీ కనీసం నాకు కోరిక ప్రభువా ఇంజనీరింగ్ డిగ్రీ చేయాలని. చిన్నప్పుడు అనేవాళ్ళు చాలామంది, ఇంజనీర్ అవుతాడని. నాకు అవకాశం ఈ ప్రభువా అన్న. హల్లెలూయా. దేవుడు నాకు మంచి అవకాశము ఇచ్చాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ యూనివర్సిటీలో ఈవినింగ్ కాలేజీలో చదువుకున్నా, బీటెక్ చేశా. బీటెక్ డిగ్రీ వచ్చింది. చెన్నైకి వచ్చేసా, వెంటనే పోస్టింగ్. ఇక్కడికి రాగానే చాలామంది ఎంటెక్ చేస్తావా అని నేను కూడా కొంచెం ఊగిలాగా చేద్దామని. అతను ఒకరు ఎంటెక్ వద్దు కానీ ఎంబీఏ చేయను, అలగప్ప యూనివర్సిటీలో జాయిన్ కూడా అయిపోయా, కరస్పాండెన్స్ కోర్సు. అలగప్ప అంటేనే మా ఆవిడప్ప గుర్తొస్తుంది నాకు. పుస్తకాలు కొనుక్కున్నా. తర్వాత అర్థమైపోయింది నాకు, బాబు 40 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఎందుకురా నీకు చదువు అని పక్కన మూట కట్టి పక్కన వేసా. ఒక ఎగ్జామ్ కూడా రాయలే. ఐఎమ్ హ్యాపీ, చాలు నాకు దేవుడు ఇచ్చిన క్వాలిఫికేషన్. ఓకే, అంటే చదువు తప్పని కాదు, కానీ ఈ చదువే మనకి దేవుడు కాకూడదు. దేవుడు చెప్తున్నప్పుడు ఎక్కడ ఆపాలో అక్కడ మనము ఆపుదామండి. నిజంగా ఈ చదువుల్లో పడి ఎంతమంది పెళ్ళిళ్ళు మిస్ అవుతున్నారు తెలుసా? హల్లెలూయా. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, నేను చెప్తున్నానండి. తల్లిదండ్రులకు ఒక వ్యధ అయిపోయింది, అది బాధ అయిపోతుంది. ఏం సిస్టర్ అమ్మాయికి పెళ్లి చేశారంటే, ఎక్కడ బ్రదర్ పిహెచ్డి అంటుంది, బ్రదర్ 37-38 ఏళ్ళు వస్తే ఎక్కడ పెళ్ళిళ్ళు అవుతాయి బ్రదర్. మరి సిస్టర్ని ఏమ్మా అమ్మ మాట వినొచ్చు కదా అంటే, పిహెచ్డి చేయాల్సిందే అంకుల్,
చేయాల్సిందే. ఏమండి, ఒక్కసారి దేవుణ్ణి అడగండి. రైట్ టైంలో రైట్ క్వాలిఫికేషన్ సఫిషియంట్. అది దేవుడు కాకూడదు. దేవుడి కన్నా ఎక్కువగా ఏ క్వాలిఫికేషను, ఏ చదువు కూడా మన జీవితంలో కావడానికి లేదు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు అండి, పిల్లోడికి ఉంటుంది సంఘానికి వెళ్ళాలా, యూత్ మీటింగ్కి వెళ్ళాలి, సండే స్కూల్కి వెళ్ళాలని, పేరెంట్స్ ఒప్పుకోరా, చదువుకో, కూర్చొని చదువుకో. నెల రోజులు చాలు ప్రిపరేషను, 2 నెలల ముందే చెప్పేస్తారు, కట్టేస్తారు ఇంట్లో వాడిని. వేర్ వర్ వి, ఎక్కడున్నామండి మనం? ప్రైజ్ గాడ్. అలాగే కొంతమందికి ముందు సామెతలు చదువుతాను, సామెతలు చదివి మాట చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం గురించి ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది 1:18, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. జ్ఞాని గారు చెప్పారు ఈ విషయం. ఆయన వడపోసి చూసి అనుభవాలతోటి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, సామెతలు 31:30 మీకు తెలిసిపోతుంది ఈ విషయం. ఇప్పుడు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులగిన స్త్రీ కొనియాడబడును. కొంతమందికి అందమే విగ్రహారాధన. మాకు తెలిసిన కొంతమంది ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు, బయటికి వెళ్దాం రండి అంటే అంతే సంగతులు. అంటే అప్పట్లో మేము సినిమాలకి వెళ్ళేవాళ్ళం కదా, ఫస్ట్ షో, సెకండ్ షో దానికి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ షోకి వెళ్దామా, ఫస్ట్ షో 6 గంటలకి, సెకండ్ షో 10 గంటలకి. ఫస్ట్ షోకి సిద్ధం అవుదామని చెప్తే వీళ్ళు ప్రిపరేషన్కే సెకండ్ షో టైం చేసేవాళ్ళు. సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం మేము. ఎందుకు? ఆ అర్థం మొదలదు వాళ్ళని, అర్థం కాసేపు ఉండు నా దగ్గర, కాసేపు ఉండండి. ఏమండి, ఇట్ షుడ్ నాట్ బికమ్ అన్ ఐడల్. అది ఒక విగ్రహం మన జీవితంలో కాకూడదు. దేవుడి కన్నా అది ప్రాధాన్యత ఉండకూడదు. ఏమాయే టైం అవుతుంది రా, ఆరాధన టైం స్టార్ట్ అయిపోద్ది, పాస్టర్ గారు అరుస్తారు. నేను అరవలేదు, అరిచే టైపు కదా మనం. అరుస్తారు, కాసేపు ఉండండి. ఏం పాటలు చూసేది, మెసేజ్ కదా మెయిన్ మనకి. కాసేపు డెకరేట్ చేసుకోనండి, చెమట పట్టేసింది బాగా. వేర్ ఈజ్ గాడ్? దేవుడా, సౌందర్యమా? గుర్తు చేసుకుందాం. కొంతమందికి మన ఫేవరెట్ వస్తుంది, ఫేవరెట్ సామెతలు 6:6 సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును, వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణ లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకును. సోమరి, ఎందాక నీవు పండుకుని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, ఇంకొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండిదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ యొద్దకు వచ్చును. ఒక పాస్టర్ గారు ఒకసారి ప్రీచింగ్లో ఒక మాట అన్నాడు, సడన్గా మీకు ఏదైనా లాస్ జరిగి సడన్గా పేదరికం కానీ మీ జీవితంలోకి వచ్చిందంటే ఫస్ట్ మీరు చెక్ అంటే బిలీవర్స్కి, విశ్వాసులకి ఫస్ట్ మీరు చెక్ చేసుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఎంతసేపు నిద్రపోతున్నారు. ఎందుకంటే ఈ వాక్యం చెప్పాడు ఆయన. అందుచేత దోపిడి వాడు ఎట్టొస్తాడండి, ఫోన్ చేసి వస్తాడా, అక్క కొద్దిగా తెరిచిపెట్టక్క నేను వచ్చేస్తానక్క అని అంటాడా? దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టు లేము నీ యొద్దకు వచ్చును. ఎందుచేత ఇంకా కొంచెము నిద్రించదను, ఇంకొంచెము కునికెదను, కొంచెము చేతులు ముడుచుకుని పరుండిదనని నీవు అనుచుంది. ఏమన్నా ఎంతమందికి ఉంది ఈ ఎక్స్పీరియన్సు? ఎంతమందికి ఉండి? నేను సిగ్గు లేకుండా ఎత్తా, అలారం కొడితే ఒక 2 నిమిషాలు, ఒక్క 3 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, అబ్బా చలిగా ఉంది, కొద్దిగా లాస్ట్ కొద్దిగా 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు కదా 50 నిమిషాలు అయిపోయి ఉంటుంది. ఇంకన్నీ పరుగులే, ఉరుకులే, ఇంకేముండవు అక్కడ. ఏమండి? సో నిద్ర, సోమరితనం ఇవి కూడా ఎస్పెషల్లీ విశ్వాసుల జీవితంలో విగ్రహాలు అయిపోయి కూర్చున్నాయి. దేవుడి కన్నా కూడా వాటికి మనము ఇంపార్టెన్స్ ఇచ్చేస్తున్నాం.
ఇంకొంతమందికి సెల్ఫ్ రైచియస్నెస్, సొంత నీతి, ఇది ఒక విగ్రహం. దేవుడి నీతి కన్నా సొంత నీతి ఎక్కువ. చూడండి, యెషయా గ్రంథము 64:6లో మాట్లాడుతుంది, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోనట్లుగా మా దోషములు మమ్మను ఇప్పుడు చూడండి, పైన చూడండి, మా నీతి క్రియలు మురికి గుడ్డవలే ఆయను. మన నీతి క్రియల స్టాండర్డ్ అది దేవునితో పోలిస్తే. కానీ వాటిలోనే మురిసిపోతుంటాం, వాటిలోనే నా నీతి ఎక్కువ, నా ఆలోచన తీరు, ఎస్ నేను చేసేది కరెక్ట్, చాలామంది నా నిర్ణయం కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. ఈ సొంత నీతి అనేది కూడా విగ్రహము అయిపోతుంది. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మనకి వినడానికి ఫన్గా అనిపించవచ్చు కానీ ఈ వాస్తవాలండి. కొంతమందికి సంకీర్తన ఆరాధనే ఒక విగ్రహం. అర్థమైంది చెప్పేది? వాళ్ళు వెళ్ళే సంఘము, వాళ్ళ సేవకుడు, వాళ్ళే విగ్రహాలు. ఈ మధ్య ఉంటాం కదా, పెళ్లి సంబంధాలు చూస్తుంటాం కదా, అమ్మాయి ఉందంటే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు, అబ్బాయి ఉంటే పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. సో మేము కూడా అట్లా మ్యాచ్లు వస్తున్నాయి చూస్తూ ఉన్నాము. ఒక మ్యాచ్ ఫోటోలు పంపించమన్నారు, పంపించాము. ఆ తర్వాత 2 రోజులకి ఫోన్ వచ్చింది అక్కడి నుంచి. నేను కొంచెం హోప్ఫుల్గా ఉన్నా, వీళ్ళు ఏదో అప్రోచ్ అయ్యేటట్టున్నారు, మనం ప్రిపేర్డ్గా ఉండాలని. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? బ్రదర్, సారీ బ్రదర్, మేము మా తెగలోనే మా డినామినేషన్లోనే చేసుకుంటాము అన్నారు. థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పా. డినామినేషన్ ఇట్స్ మోర్ దాన్ గాడ్. కొన్ని డినామినేషన్స్, కొన్ని ఏమంటారండి తెలుగులో డినామినేషన్ని? తెగ అంటే పెంతుకోస్తు, హెబ్రోను, సిఎస్ఐ, బ్రెదరన్, ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని డినామినేషన్స్ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో శాఖలు. సో కొంతమందికి ఆ శాఖలే విగ్రహాలు. నాకు ఉండేది ఆ విగ్రహం ఒకప్పుడు. నేను పెంతుకోస్తులో రక్షించబడ్డా, పెంతుకో సంఘంలో రక్షించబడ్డా, విశ్వాసానికి వచ్చిందే సంఘంలో. ఎక్కడికి వెళ్ళినా చప్పట్లు మోగాలి, నాకు ఆ భాషలు వినాలి, నాకు ఉండేది కదా అప్పుడు భాషలు, అయినా వినాలి, అదే నాకు విగ్రహం. నేను సూళ్ళూరుపేటకు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఒకసారి, నేను ప్రమీలో చర్చికి వెళ్తుంటే నేను చెప్పాను, నాకేం మూడు రావట్లేదు మీ చర్చిలో, నువ్వు వెళ్తుండు, నేను ఏదో ఒకటి చూసుకుంటాను, నాకు గడగడ గడగడ శబ్దాలు అవి ఉండాలా అనుకుంటే దేవుడు చెప్పాడు, నువ్వే స్టార్ట్ చేయి ఇక్కడ ఆరాధన అన్నాడు. నేను అన్నాను, ఈ చర్చిలో ఆరాధన స్టార్ట్ చేసింది నేను, శబ్దం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, దేవుణ్ణి స్తుతించుడి అంటే అది విశ్వాసుల పరిస్థితి. నేను అన్నా దేవుడితో, చూసావా వీళ్ళ ముందు నేను ఆరాధన నడిపించాలా? నాకు ఆరాధన నడిపించే డ్యూటీ వద్దు, ఏమొద్దు, నేను పోయి ఆ లొడ సౌండ్ వస్తుంటుంది, అక్కడ వెళ్ళి నేను ఆరాధించుకుంటా, నేను కూడా వాళ్ళ కలిసి ఆరాధించుకుంటా, ఈ లీడర్షిప్ బాధ్యతలు నాకు వద్దు, వీళ్ళ నేను నడిపించాలని చెప్పా. దేవుడు అన్నాడు, నువ్వు ఉండు, నా మాట విను, నేను చూపిస్తాను. ఏమంటే తర్వాత మీ అందరికీ తెలుసు స్టోరీ. బెరాకా హెస్ బికెమ్ ఏ వర్షిపింగ్ చర్చ్. సూళ్ళూరుపేటలో ఒక మంచి ఆరాధించే సంఘంగా మారింది. ప్రైజ్ ద లార్డ్. పెంతుకో సంఘం కాదు అది, మామూలు సంఘం. సో ఈ డినామినేషన్ పిచ్చి ఉంటుంది కొంతమందికి. దేవుడు ఏం చెప్పినా కూడా దేవుడి కన్నా ఎక్కువ అదే. నేను ఒకసారి టైం అవుతుంది, అదొక టెన్షన్ అయిపోతుంది నాకు. ఒకసారి నేను విశ్వాసానికి వచ్చే కొత్తల్లో ఒక బ్రదర్ నన్ను కలిసేవాడు రోజు. కొత్త విశ్వాసి కదా, కొంచెం బలపరుద్దామని కలిసేవాడు అనమాట. కలిసేసి వచ్చి నన్ను కలిసేవాడు, మా రూమ్కి వచ్చేవాడు. ఏంటి బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్, హౌ ఆర్ యూ, మీ ఫెయిత్ ఎలా ఉంది, మీ బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నాను అంటాడు. ఆయన మొదలెట్టేవాడు అనమాట. ఆయన 100 మాటలు మాట్లాడితే ఒక 10 మాటల్లో మాత్రమే యేసుప్రభు ఉండేది, 90 మాటల్లో ఎవరి పేరో ఉండేది. నేను చివరికి, బ్రదర్ మీరు మధ్యలో ఒక ఆయన పేరు అంటున్నారు, అది ఎవరి పేరు అన్న? మా లీడర్ బ్రదర్, మా లీడర్. అప్పుడు నాకు సవాల్ అయిపోయింది ఇది. నేను దేవుడిని అడిగే ప్రార్థనలో, ప్రభువా నీ నామం ఎక్కువగా చెప్పుంటే బాగుండేది నాకు. ఆయన ఎవరి గురించో చెప్తున్నాడు, ఆయనకన్నానా, దేవుడి కన్నానా ఆయన పేరు? ఏమంటే కొంతమందికి ఏంటో తెలుసా, వాళ్ళ లీడర్సే వాళ్ళ హీరోలు. ఈ రోజుకి ఉంది ఆ చాదస్తం కొంతమందిలో. లెట్ us బి కేర్ఫుల్. ఏమండి, మనం కూడా సంకీర్తన ఆరాధన విగ్రహం చేయొద్దు.
దేవుడు ఉండాలి. దేవుడు ప్రిఫరబుల్గా ఉండాలి మనకి. సంఘం కాదు, సంఘ లీడర్స్ని కాదు, యేసు ప్రభువుని మనం లీడర్గా ఉంచుకోవాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకసారి ఒక ఆయన అంటాడు, ఒక సేవకుడంట యేసు ప్రభు వచ్చి ఆయనకి ఒక దర్శనం చూపించాడంట. చూపించి మధుబాబు కాదు, రాంబాబు, నేను నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఈ పని చేయము నువ్వు అన్నాడంట. రాంబాబు కళ్ళు తెరిచి మదర్ని చెప్తే మదర్ని ఎక్కువ, యేసుప్రభు ఎక్కువ. దట్స్ హౌ లీడర్స్ హావ్ బికమ్. ఆ లీడర్స్ తప్పు కాదండి. నేను ఎప్పుడన్నా ఇప్పుడు చేయట్లేదులే. వెరీ గుడ్ బాయ్స్, వెరీ గుడ్ గర్ల్స్ అయిపోయారు మీరు అందరూ. స్టార్టింగ్లో నేను వస్తుంటే నా చేతిలో బైబిల్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఏదైనా నా చేతిలో బ్యాగ్ ఉంటే బాగా పెరుక్కునేవాళ్ళు. నేను ఒకసారి ఆపి, నేను అవిటోడినా లేకపోతే ఎందుకు పెరుక్కుంటున్నారు మీరు, ఏంది అన్న. అట్ట కాదన్నా. నేను చెప్పా, ఒక రోజు వస్తుంది నేను దీన్ని మోసుకోలేని పరిస్థితి వస్తుంది, అప్పుడు ఎత్తుకోండి, అది హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కొంచెం నాకు నీ ప్రాబ్లం కనుక పెద్ద బరువులు నేనే పిలుస్తా, ఒరే ఆనందో దా తీసుకోవాలి. ఏమండి, సేవకులు విశ్వాసులు నా దృష్టిలో అందరూ సమానమే. అందరము రాజుకులైన యాజకులమే. ఎవరు పని వాళ్ళు చేస్తున్నాం అంతే. ఇక్కడ హీరోలు జీరోలు ఎవరు లేరు, అందరం జీరోలమే. బట్ ఇన్ క్రైస్ట్ వీఆర్ ఆల్ హీరోస్, హీరోయిన్స్. ప్రైజ్ గాడ్. కాబట్టి ఏ వ్యక్తి కూడా, ఏ లీడర్ కూడా, ఏ సంఘము కూడా విగ్రహం కావడానికి వీల్లేదు. క్రీస్తు కన్నా పెద్దది ఏది లేదు. కొంతమంది చెప్పుకుంటారు, మా సంఘంతో ఆయనకి పరిచయం ఉంది, ఈయన వస్తాడు. గాడ్ డజంట్ బాదర్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు ఇవన్నీ పట్టించుకోడు. ఈ సంఘంలో యేసుప్రభు ఉన్నాడా లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకేమీ ఇంపార్టెంట్ కాదండి. ఓకే. కొంతమంది లీడర్ని, నేను ఒక విషయం చెప్తాను మీ అందరికీ. ఎప్పుడు కూడా మీ సేవలో కానీ, మీ మాటల్లో కానీ, కుటుంబాలు కానీ ఎవరిని కాపీ కొట్టద్దండి. మనము ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ప్రింట్. ఆశ్చర్య పుట్టింది మొన్న, ఆశ్చర్య అట్టుంది ఇట్టుంది నిన్న ఎవరు అన్నారంట వాళ్ళ తాత ఎలాగుందని అంటారు. కానీ ఆశ్చర్యే. అలాగే ఇక్కడున్న వాళ్ళు అందరం ఉన్నాము, ఎవరికైనా ఒకరి పోలికలు ఒకరు ఉన్నాయండి. దాట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ అవర్ గాడ్. ఈజ్ ద గ్రేటెస్ట్ డిజైనర్. ఈ ప్రపంచంలో సృష్టిలో ఎవరైనా గొప్ప డిజైనర్ ఎవరైనా ఉన్నా అంటే ఆయనే. వేసిన ప్రింట్ ఇంకోటి వేయడు. హల్లెలూయా. కోట్ల ముందున్నా అన్ని డిఫరెంట్ కొట్టే డిజైన్స్. ప్రైజ్ గాడ్. ఎక్కడున్నావు? అదర్స్, డోంట్ కాపీ అదర్స్. కొంతమంది తెలుసా, వాళ్ళ సేవకులు గొంతు ఎలా ఉంటుందో అలా పెట్టి మాట్లాడాలి. సేవకుడికి గొంతు రాసిపోయింది అనుకో, వీళ్ళు కూడా దాన్ని అడ్జస్ట్ గొంతు రాసిపోవాల్సిందే. ఏమన్నా, ఐఎమ్ నాట్ జోకింగ్, దట్స్ అ ఫ్యాక్ట్. దేవుని అభిషేకం కన్నా వీళ్ళకి వాళ్ళ సేవకుని అభిషేకం కావాలా. మోసపోతారు. ఏమండి, ఎవరి స్టైల్ వాళ్ళది. దేవుడు ఇచ్చాడు మనకి. నా వాకింగ్ స్టైల్ వేరు, నా టాకింగ్ స్టైల్ వేరు, నాకు చేతులు ఊపేది ఎక్కువ అలవాటు. ఒకసారి ఇట్లా అంటున్నాను ఎయిర్ఫోర్స్లో, ఏదో స్పీచ్ ఇమ్మంటే అంటున్నాను, మా ఆఫీసర్ చేయబట్టుకున్నాడు. కాంట్ యూ స్పీక్ వితౌట్ షేకింగ్ దిస్ అన్నాడు. ఇంకెట్ట అయిపోయింది, ఆ చేయి పట్టుకొని. దట్ ఈస్ అవర్ స్టైల్. ఇక్కడ ఎవరు నన్ను అడగలేండి, ఎవరి స్టైల్ వరదండి. ప్రయారిటీ దేవుడు మాట్లాడుతున్నాడు లేదా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని ఆయన గొంతులాగే నా గొంతు రాసిపోయి ఉండాలి, ఆయన గొంతులాగే మెలోడీగా ఉండాలి, ఇవన్నీ పిచ్చివి. ఇట్ మీన్స్ దే ఆర్ బికమింగ్ హీరోస్, ఐడల్స్. వాళ్ళ విగ్రహాలుగా మన జీవితంలో మారిపోతున్నారు. ఇంకొక షాకింగ్ విషయం చెప్తాను చూడండి. ఇదేంటండి, నేను ఒకరింటికి వెళ్తే
ఏమనుకోకండి, మీ ఇళ్ళల్లో ఒకరు బై పొరపాటున ఏమైనా చేస్తుంటే నేను మీ ఇళ్ళకి రాలేదండి, ప్లీజ్. నేను వేరే ఊరిలో వెళ్ళా. ఒక ఇంటికి వెళ్తే బైబిల్ పెట్టుకుంటారే ఇట్లా స్టాండ్ తెలుసు కదా, ఆ స్టాండ్లో ఇది పెట్టున్నారు. అది పెడితే పర్లా, దానికి ధూపం వేస్తున్నారు. ధూపం సాంబ్రాణి గడ్డలు వెలిగించున్నారు. అబద్ధం చెప్పట్లేదు, నిజం చూశాను. నేను అలా చూశానమాట. నేను కొత్త లేత విశ్వాసినప్పుడు నేను అనుకున్నాను, నేను కూడా అటు చేయాలేమో అనుకున్నా. ఎందుకంటే నేను హిందూ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కదా, అటు చేయాలేమో అనుకున్నాను అనమాట. ఏమండి, దీంట్లో పేపర్లు ఉన్నాయి. ఒక కంపెనీ ఫ్యాక్టరీలో ప్రింట్ చేయబడింది. దేవుని వాక్యాలు రాయబడ్డాయి. ఇది కూడా మన జీవితంలో విగ్రహం కావడానికి వీల్లేదు. దీని రచయిత మనకి దేవుడు, ఇది కాదు. సో ఇది ఎందుకు ఇచ్చాడు దేవుడు? బైబిల్ ఎందుకు ఇచ్చాడు మనకి? చదివి ఆ వచ్చిన జ్ఞానం ద్వారా మన జీవితాల్ని మలుచుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి కాదు, ఆ జ్ఞానం చేత మన లైఫ్స్ని సరిదిద్దుకోవడానికి, బిల్డప్ చేసుకోవడానికి. అట్ట కాకుండా చదవకుండా మధ్యలో వెళ్ళిపెడితే ఏమొస్తుంది? మన ప్రశాంత్ పాస్టర్ ఏం చెప్పాడు, మధ్యలో వెళ్ళిపెడితే ఏమొస్తుంది? ఎప్పుడు ఏమొస్తుంది? కీర్తనలే వస్తాయి. యోబు కీర్తనలే వస్తాయి. ఆయన చెప్పింది విన్నారు కదా, మళ్ళీ నవ్వుకున్నాను నేను ఆ రోజు. ఒక ఆమె అడిగిందంట, పాస్టర్ గారు నేను ఎప్పుడు ఏలిపెట్టి ప్రార్థించినా నాకు యోబు ప్రకీర్తనలే వస్తాయని చెప్పిందంట. ఈయన అన్నాడంట, అమ్మ మధ్యలో ఏలిపెడితే అయ్యే ఉంటాయి, నీకు అవి తప్ప వేరే రావు అన్నాడంట. దానికోసం ఇవ్వాలి మనకిది. ఇది వాడుకొని దీని ద్వారా మనము మన లైఫ్స్ని బిల్డప్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్గా వచ్చేసాం, మనము వస్తామండి. చాలా ఉన్నాయి. కొంతమందికి ఇప్పుడు మనందరికీ ఎంత లాక్కున్నా పిక్కున్నా రాలేకపోతున్నాము. అది నిజంగా మనకి విగ్రహం అయిపోయింది. ఏంటంటే ఇది మొబైల్, స్మార్ట్ ఫోన్. యాక్చువల్గా ఈ మెసేజ్ నాకు పాయింట్స్ నోట్స్ వచ్చినప్పుడు వెరీ లాంగ్ బ్యాక్, అప్పుడు ఓన్లీ సినిమాలు, సీరియళ్ళు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఇవే ఉండేవి నా మైండ్లో. ఇప్పుడు ఆ పాయింట్లు మాట్లాడాను నేను. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చాలు, అన్నిటికీ స్మార్ట్ ఫోన్ చాలు. ఏం లేదండి, దయచేసి ఇది ఆపేయండి. ఏంటది? స్క్రోలింగ్. టైం తినేస్తుంది, భయంకరం టైం వేస్ట్ చేసి. కాబట్టి అది కూడా విగ్రహముగా మారిపోయిన రోజుల్లో ఉన్నాం మనం. విశ్వాసులకి జాగ్రత్తగా ఉన్నాం. లాస్ట్ పాయింట్కి వచ్చేసి నిలిపేస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా ఒక పని చేశాడు. ఆ పని మనం చేస్తే మనకి దేవుడే దేవుడిగానే ఉంటాడు, ఇక విగ్రహం ఉండదు. ఏం చేశాడు చూద్దాం. 2వ రాజుల గ్రంథములు 18వ అధ్యాయము 3-4. తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులుకొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానము పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండిరి. ఉన్నమ్మా, ఈయన ఏం చేశాడు? హిజ్కియా చేసిన పని ఆయనకి దేవుడు హెచ్చరించినప్పుడు, ఆయన్ని ఆ రాజ్యం గురించి, ప్రజల గురించి హెచ్చరించినప్పుడు ఏముండింది? అప్పుడు అట్లా విగ్రహారాధన ఉండింది. ఈయన ఏం చేశాడు చూద్దాం. ఏం చేశాడండి? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. ఏం చేశాడు ఆయన? టోటల్గా విగ్రహములను పడగొట్టి చిన్న భిన్నము చేసేసాడు. ఏమండి, ఈరోజు నిజంగా మనం దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలంటే ఈ హిజ్కియా చేసిన పని మనం కూడా చేయాలి. మన హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ ధ్వంసము చేయాల్సిన పరిస్థితి మనకి ఈరోజు ఉంది. దేవుణ్ణి అడుగుదాం. దేవా, నేను చాలా దాటుకు అన్యులుగా ఉన్నప్పుడు భయంకర విగ్రహారాధనలో ఉన్నాను నేను. అయితే వాటన్నిటిని తప్పించావు నువ్వు, దానికి మహిమ ఘనత నీకే. అయితే ఈరోజు విశ్వాసి అయిన తర్వాత తండ్రి, వాటికన్నా బలమైనవి విగ్రహాలుగా మారిపోయి నా హృదయంలో వచ్చేసాయి. దానిని నేను జయించాలి.
హిజ్కియా చేసినట్టు వాటన్నిటిని నేను పతనం చేయాలి, ధ్వంసం చేయాలి. ఆ శక్తి హ్యూమన్ దేవుడిని అడుగుదాం. ఏది ఏమైనా, ఎటువంటి పాపమైనా అండి, మనం దాని నుంచి విడుదల పొందాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? అది పాపంగా గుర్తించి దాన్ని దేవుడి ముందు ఒప్పుకోవాలి. ఇది జరగాలి. కాబట్టి ఈరోజు మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం, సమయం లేదు మనకి. ఈ యొక్క విగ్రహాలు ఇవి కాకుండా ఇంకేదైనా విగ్రహాలని, హృదయంలో ఉన్న విగ్రహాలని దేవుడు ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తుంటే దయచేసి మనం వాటిని ధ్వంసం చేద్దాం, వీటిని ఒప్పుకుందాం. దేవా, ఈ విగ్రహం నాకు ఉంది, నీకన్నా ప్రాధాన్యతని ఈ విషయాలకి నేను ఇస్తున్నాను నా మనసులో, వీటిని తొలగించండి, వీటిని ధ్వంసం చేసే శక్తిని నాకు దయచేయండి, నిన్ను మాత్రమే ఆరాధించగలిగే కృప నాకు దయచేయండి. పిల్లరా, ఒక్క నిమిషం అందరం మౌనంగా మన హృదయంలో ఉన్న విగ్రహాలని దేవుడి ముందు ఒప్పుకుందాం. ఏ ఏ విషయాలు దేవుడి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇచ్చేస్తున్నావు? దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్లేస్ ఏ ఏ విషయాలు నీ జీవితంలో ఆక్యుపై చేస్తున్నాయి? ఆలోచించుకుందాం. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళముగా ధ్యానించి దేవుని ముందు ఒప్పుకుందాం. హృదిని మార్చు దేవా, యథార్థమైన దేవా, హృదిని మార్చు దేవా, నీలో ఉండునట్లు, నీలో ఉండునట్లు, నీవు కుమ్మరివి, నేను మంటిని, మల్చి రూపించుమని నా ప్రార్థన. నీవు కుమ్మరివి, నేను మంటిని, మల్చి రూపించమని నా ప్రార్థన. హృదిని మార్చు దేవా, యథార్థమైన దేవా, హృదిని మార్చు దేవా, నీలో ఉండునట్లు, నీలో ఉండునట్లు. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవితంలో విగ్రహం గురించి మాట్లాడావు. మేము మొదట అనుకున్నాం ప్రభువా, ఇవన్నీ వదిలేసి వచ్చేసాం కదా మేము. మరి ఈరోజు ఒక నగ్న సత్యాన్ని నువ్వు మాతో చెప్పావు. వదిలేసి వచ్చిన వాటికన్నా భయంకరమైన విగ్రహాలు మా హృదయంలో ఉన్నాయి ప్రభువా. వాటిని బ్రద్దలు కొట్టే శక్తి మాకు దయచేయండి. నీవు తప్ప, నీ స్థానంలో నువ్వు మాత్రమే ఉండాలి ప్రభు మా జీవితంలో. హిజ్కియా చేసిన సాహసం చేయగలిగే శక్తి, కృప మాకు దయచేయండి. అది మా మంచికే ప్రభు, మా మంచికే. నువ్వు ఒక్కడివే మా జీవితంలో ఆరాధన యోగ్యుడివి,
నువ్వు మాత్రమే ఆరాధన స్థానంలో ఉండదగిన వాడివి. అటువంటి కృప మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.